హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవియా. ఇవాళ రాష్ట్రంలో సంచలనం సృష్టించే ఒక రాజకీయ ఘటన జరిగింది. లిక్కర్ స్కామ్ పేరుతో ఈ కూటమి సర్కారు చేసిన ఈ ప్రయోగంలో చార్జ్ షీట్ వేస్తా ఉన్నారు. ఇందులో భాగంగా సేమ్ టైం ఎంపీ మిథున్ రెడ్డిని సైతం అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాల నడుమ ఒక పెద్ద పొలిటికల్ డిబేట్ జరుగుతోంది. దీంతో పాటు అమరావతి రైతులతో పాటు కరేడు రైతులు సైతం రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డిని కలిశారు. భూసేకరణ మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతా ఉన్నాయి. ఈ ఈ కరెంట్ అప్డేట్స్ మీద మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, గతంలో 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా పనిచేసిన సీనియర్ నేత తులసిరెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి రాష్ట్ర రాజకీయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇవాళ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, అంటే గత 4-5 నెలలుగా ఈ కూటమి సర్కార్ ఏదైతే మోపుతా ఉందో ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ పాలసీ మొత్తం స్కామ్ గా మారింది అని చెప్పి బిగ్ బాస్ ను అరెస్ట్ చేసే క్రమంలో ఇవాళ మిథున్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకుంటారన్న ఒక డిస్కషన్ నడుస్తా ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే ఇది మద్యం కుంభకోణానికి సంబంధించి సిబిసిఐడి వాళ్ళు సిట్ ఏర్పాటు చేసింది 2024 సెప్టెంబర్ 23. ఇప్పుడు మనము 2025 జూలై 19లో ఉన్నాం. ఇది 2024 సెప్టెంబర్ 23న సిట్ ఏర్పాటు చేశారు. దగ్గర దగ్గర సంవత్సరం కావస్తుంది. తర్వాత మధ్యలో ఈడీ ఎంటర్ అయింది 2025 మే 8న ఈడీ కూడా ఎంటర్ అయింది. అంటే ఓవరాల్ ఏమి దాదాపు మద్యం కుంభకోణంలో దాదాపు 3,500 కోట్ల రూపాయలు చేతులు మారాయి, కమిషన్ల రూపంలో చేతులు మారాయి అనేది ఫైనల్ గా వచ్చేసి దాంట్లో ఎవరెవరికి వచ్చేసి దీంట్లో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంటులో కూడా ఆయన రైట్ చేయడము, అక్కడ ఈడీని ఏర్పాటు చేయమని చెప్పేసి డిమాండ్ చేయడము, ఇక్కడ సిట్ ఏర్పాటు చేయడము, ఈడీ ఎంటర్ కావడము, ఈ పరిణామ క్రమంలో పకడ్బందీగానే సాగినట్టు కనపడతా ఉంది. ఈ యొక్క మిగతా కేసులతో కంపేర్ చేస్తే ఇది కొంత పకడ్బందీగానే ఇన్వెస్టిగేషన్ సాగినట్టు కనపడతా ఉంది. ముఖ్యమైన వ్యక్తులను వచ్చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యమైన వ్యక్తులు అంటే ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళు చాలా దగ్గరికి ఇంకా జగన్మోహన్ రెడ్డికి నెక్స్ట్ ఆల్మోస్ట్ ఉండేవాళ్ళు. అధికారుల ప్రకారంగా ఆయన ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, సీఎం ఆఫీస్ లో ధనంజయ రెడ్డి. ఇక రాజకీయ నాయకులుగా చూస్తే ఆల్మోస్ట్ వచ్చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నాడు. దీంట్లో విజయసాయి రెడ్డి A5 గా ఉన్నట్టుంది, A4 గా మిథున్ రెడ్డి. కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ వ్యక్తులను చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక అంటే ఉద్దేశం వచ్చేసి ఒక డిస్టిలరీస్ ఈ సరఫరా చేసే కంపెనీల వద్ద నుండి కమిషన్లు రాబట్టి ఆ కమిషన్లు వివిధ మార్గాల ద్వారా సేకరించి ఫైనల్ గా అంతిమ లబ్ధిదారుకు, అంటే అంతిమ లబ్ధిదారు డైరెక్ట్ గా చెప్పకుండా కానీ ఇంకా ముఖ్యమంత్రి అని యాక్చువల్ గా అంతిమ లబ్ధిదారుకు అందింది. ఈ మధ్యలో 90% అంతిమ లబ్ధిదారుకు ముఖ్యమంత్రికి అందింది. మిగతా 10% మిగతా అందరికీ, అది మిథున్ రెడ్డి కానీ, విజయసాయి రెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, రాజకేశ్ రెడ్డి కానీ, రాజకేశ్ రెడ్డి బృందానికి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బృందానికి కానీ, వీళ్ళందరికీ వచ్చేసి ఒక అధికారులకు వీళ్ళందరికీ 10%, 90% అందింటుంది అనేది ఒక దానికి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ రావడం జరిగింది. ఆ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్న దానిలో వచ్చేసి ఎక్కడెక్కడ కంపెనీలు ఏమి, ఎవరెవరు ఎక్కడ రాబట్టారు, అది ఎక్కడ దాచారు, అది ఎక్కడ వచ్చింది, ఆ విధంగా వచ్చేసి చేసినట్టు కొంత పకడ్బందీగానే చేసినట్టు కనపడతా ఉంది. కాబట్టి కొంత చూడాలి ఆల్మోస్ట్, ఎందుకంటే ఆల్రెడీ ఇంపార్టెంట్ పర్సన్స్ ను అరెస్ట్ అయి ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ ఏబోతున్నారు. ఎందుకంటే రాజకేశ్ రెడ్డిని 93 నెలల కిందట, అప్పుడు 19వ తారీఖున, రేపు 19కి అయిపోతుంది, 3 నెలలు అయిపోతుంది. ఈ లోపల ఛార్జ్ షీట్ వేయకుంటే కానీ అతనికి బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 19వ తారీఖు లోపల వేసే అవకాశాలు కనపడుతున్నాయి. దాంట్లో వచ్చేసి మిథున్ రెడ్డికి కూడా సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టులో కానీ యాంటిసిపేటరీ బెయిల్ కు అవకాశం రద్దు చేశారు కాబట్టి, లేదు కాబట్టి
అరెస్ట్ చేసడానికి అవకాశం ఉంది, మరి చూడాలా. ఆయన ఏదో మిథున్ రెడ్డి గారేమో అంటే ఇది కంపల్సరీ పొలిటికల్ వెండెట్టా ఉంది, రాజకీయ కక్షపూరిత ధోరణితోనే చేస్తా ఉన్నారు, ఎదుర్కొంటామని చెప్పి ఒక సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు కదా సార్. అంటే ఆ ఆయన ఆయన చెప్పుండొచ్చు, కానీ ఈ యొక్క క్రొనాలజీ జరిగేటన్ని చూస్తా ఉంటే దీంట్లో మరి ఆధారాలు కరెక్ట్ గా ఐడెంటిఫై లింక్ అయితే లేదు, కానీ జరిగినట్టు తెలుస్తాం. దీంట్లో వచ్చేసి దొరికితే దొంగలు దొరుకుంటే దొరలు, ఇది అన్ని ప్రభుత్వాలు చేసేది, ఇదేం కొత్తగా జగన్ ప్రభుత్వం ఒకటే చేసింది, అన్ని ప్రభుత్వాలు చేస్తా ఉంటాయి. ఈవెన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఒక రోడ్డు శాంక్షన్ అయితే ఆ రోడ్ లో ఏఈకి ఇంత డిఈకి ఇంత పర్సెంటేజ్ అందరికీ తెలిసినట్టు. కాబట్టి మద్యంలో ఇంకా ఇంత చేసేటప్పుడు ఆడ ₹5 మద్యం వచ్చేసి 500 రూపాయలు కమ్మేటప్పుడు ఇంకా మధ్యలో అందరికీ రాకుండా పోతే ఉంటే పర్సెంటేజ్ ఆఫ్ కమిషన్ తేడా అంతే. ఒక గవర్నమెంట్ కు ఇంకో గవర్నమెంట్ కు కొందరు 20% ఆశిస్తారు, కొందరు 5% సర్దుకుంటారు, అంతే తప్ప ఖచ్చితంగా ఇది జరిగి ఉంటుంది కుంభకోణం, దాంట్లో నో డౌట్ అట్ ఆల్. కానీ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలోనే ఉంది. దీంట్లో ఏదో ప్రస్తుత ప్రభుత్వం చేయలేదు కానీ, గత ప్రభుత్వాలు వచ్చి సస్వలైన కానీ, ఒక జగన్ ప్రభుత్వం చేసిందని కానీ ఈ అన్ని ప్రభుత్వాలు చేసే పనే ఇది. దొరికితే దొంగలు దొరకకుంటే దొరలు. దీంట్లో చూసేసి పకడ్బందీ చేసినట్టుంది, దొరికేట్టుగా ఉన్నారు. దీంట్లో ఖచ్చితంగా దొరుకుతారని నా అభిప్రాయం. రైట్ సార్, గత ప్రభుత్వంలో జరిగిన ఆ స్కామ్ ను, అవినీతిని బయటకు తీసే క్రమంలో వ్యవస్థలు బాగానే పనిచేసినాయని అనుకుందాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఒక ముఖ్యమంత్రి తర్వాత ఒక మంత్రి అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో కూడా కొంతమంది అరెస్ట్ అవుతారు, జైల్లో ఉంటారని భావిద్దాం. అయితే ఈ కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఎంటైర్ మద్యం పాలసీని మార్చేసి ప్రైవేట్ ప్లేయర్లకు అప్పచెప్పింది కదా. మరి దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఒకవేళ అది కనుక చేస్తే ఈడీ, సిబిఐ లాంటివన్నీ ఇన్వాల్వ్ అయితే ఇంకా పెద్ద పెద్ద తలకాయలు కూడా బయటపడే అవకాశం ఉంది కదా ప్రస్తుత కూటమి సర్కార్లో అవినీతి గురించి. నేను ముందే చెప్పాను కదా, దొరికితే దొంగలు దొరకకుంటే దొరలు. ఇవన్నీ ప్రజెంట్ సిస్టమ్ లో ఎలక్షన్స్ లో ఓటుకు ₹1000, ₹2000, ₹3000, ₹5000 ఇచ్చే సిస్టమ్ లో మనం జీవిస్తా ఉన్నాం. అంటే ఒక ఎమ్మెల్యే నిలబడాలంటే మామూలుగా వచ్చేసి ఎన్నికల నిబంధనల ప్రకారంగా 30 లక్షలు ఖర్చు పెట్టచ్చు, కానీ ఇక్కడ 30 కోట్లు మినిమం అవుతుంది. కాబట్టి క్యాండిడేట్ అన్నా పెట్టాలా, పార్టీ అన్నా పెట్టాలా, పార్టీ అధ్యక్షున్నా పెట్టాలా, ఇలాంటి వాళ్ళింత వీళ్ళింత ఎవరెవరు పక్కన వాళ్ళ పెట్టాలా. కాబట్టి ఈ సిస్టమ్ లో ఎవరు వచ్చేసి పవిత్రులు గారు, అది దాన్ని ఎవరు చెప్పినా కానీ దానికి ఏదో ఒక మార్గాలు, అక్రమ మార్గాలు ఉంటేనే తప్ప సక్రమ మార్గంలో ఎవరు సంపాదించి పెట్టలేడు. అక్రమ మార్గాలు, అది మద్యం కానీ, ల్యాండ్ కానీ, శాండ్ కానీ, వైన్ కానీ, మైన్ కానీ, ఎర్రచందనము, ఎర్రమట్టి, సబ్సిడీ బియ్యము, ఏది బట్టే అది వచ్చేసి చేస్తే తప్ప పోయిన ఎన్నికల ఖర్చు ఫిలప్ చేయలేరు, మళ్ళీ వచ్చే ఎన్నికలకు ప్రిపేర్ కాలేరు. కాబట్టి దీంట్లో ఎవరు సస్వల్ కాదు. ఎంక్వైరీ చేసేస్తే కన్నా ఏ ప్రభుత్వమైనా ఎవరైనా చేయొచ్చు, ఎవరో దొరుకుతారు వచ్చేసి. తర్వాత అది కోర్టులో ప్రూవ్ అవుతుందా లేదనేది అదొక ఇష్యూ. దొరికితే అరెస్ట్ చేయొచ్చు, రిమాండ్కి పంపించవచ్చు, బెయిల్ వస్తుంది, మళ్ళీ ఏదో 10-12 ఏళ్ళు సాగుతుంది. అప్పటికి వచ్చేసి కన్విక్షనో ఎవిక్షనో తర్వాత 10-12 ఏళ్ళ తర్వాత ఈ జరిగే తతంగం అంతా జరుగుతూ ఉంటుంది. ఇది ప్రజెంట్ సిస్టమ్. ఓకే సార్, ఇక ఆంధ్ర వ్యాప్తంగా తీసుకుంటే నిన్న ఒక పేపర్ లో వచ్చిన ఆర్టికల్ 250 మందికి పైగా రైతుల ఆత్మహత్యలు జరిగినాయి. రీసెంట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఎక్కడికి వెళ్ళినా, పొదిలికి వెళ్ళినా, బ్రాహ్మణపాలెం వెళ్ళినా పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు. రీసెంట్ గా కరేడు రైతులు 8500 ఎకరాల భూ సమీకరణకు సంబంధించిన అంశం తీవ్ర వివాదాస్పదమైంది. అలాగే అమరావతిలో కూడా 2వ దశ ల్యాండ్ పూలింగ్ మీద పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. వీటన్నిటిని ఎలా చూస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటి? రైతుల పరిస్థితి ఓవరాల్ గా సరే, భూసేకరణ, భూ సమీకరణ ఒక ఐటమ్. రైతుల పరిస్థితి ఓవరాల్ గా రాష్ట్రంలో బాగలేదు, దేశంలో బాగలేదు, రాష్ట్రంలో బాగలేదు. ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం, అది మిర్చి కానీ, పొగాకు కానీ, మ్యాంగో కానీ, టమోటా కానీ, పసుపు కానీ, అరటి కానీ, ఏ పంటకు కూడా పంట పండించేది ఒక ఎత్తు అయితే పంట పండినాక దానికి వచ్చేసి కొనేవాడు లేడు. పరిస్థితి గిట్టుబాటు ధర లభించక అన్ని పంటల పండించే రైతులు చాలా దీనావస్థలో ఉన్నారు. అది నంబర్ 1. ప్రభుత్వం చెప్తా ఉంది కానీ మాటలు ఏమైంది, ఆచరణలో ఏం లేదు. రెండోది వచ్చేసి మళ్ళా ఒకవైపు ఇవి ఉంటే రెండో వైపు మళ్ళా ఎరువుల ధరలు పెంచడము,
తర్వాత పథకాలు ఇప్పుడు అన్నదాత సుఖీభవ ఇస్తానే ఉన్నారు. ఒక సంవత్సరమే మొగ్గొట్టారు. 2024-25 ఇవ్వలేదు. 25-26 ఇంతవరకు ఇస్తామంటున్నారు, ఇప్పుడు ఇవ్వలేదు. కాబట్టి రైతులు తీవ్రమైనటువంటి నిరాశా నిస్పృహలతో చాలా ఇబ్బందుల్లో ఉండేది వాస్తవం. ఇక రెండవది భూ సమీకరణ ఆర్ భూసేకరణ. ఆల్రెడీ 2013 భూసేకరణ చట్టం ఉంది. కానీ దాన్ని రైతులు సమ్మతించాలా? సరే, కొన్ని ప్రాజెక్టులకు ప్రజోపయోగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు భూ సమీకరణ కానీ భూసేకరణ కానీ కొన్ని చోట్ల. కానీ అది ఏదో మేనియాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్టుగా ఒక మేనియాగా ల్యాండ్ మాఫియా, ల్యాండ్ మేనియా, ల్యాండ్ ఫోబియా ఈ విధంగా రావడం కరెక్ట్ కాదు. తర్వాత వచ్చేసి జనరల్ గా భూములు రకరకాల భూములు ఉంటాయి. 3 పంటలు పండే భూములు ఉంటాయి, 2 పంటలు పండే భూములు ఉంటాయి, కొన్ని పెద్ద వ్యవసాయానికి యోగ్యం కాని భూములు ఉంటాయి, కొన్ని మెట్ట భూములు ఉంటాయి, కొన్ని సాగు భూములు ఉంటాయి. కాబట్టి ఆ భూముల సమీకరణ కానీ సేకరణ కానీ చేసేటప్పుడు కొంత వీలైనంత వరకు కొంత మెట్ట భూములు, కొంత పంట అంత అనుకూలం కాని భూములు సేకరిస్తే అంత ఉండదు. ఇక్కడ ప్రస్తుత ప్రభుత్వంలో వచ్చేసి ఈ అమరావతి విషయంలో ఆల్రెడీ రైతుల వద్ద నుండి గతంలోనే 34,823 ఎకరాలు సేకరించారు. దానికి తోడు ప్రభుత్వ భూమి, అడ్డభూమి కలిసి 18,920 ఎకరాలు ఉంది. అంటే ఆల్రెడీ చేతిలో 53,745 ఎకరాలు చేతిలో ఆల్రెడీ ఉంది. ఎంత కావాలి రాజధానికి? హైదరాబాద్ సచివాలయం ఎన్ని ఎకరాలు ఉంది? కేవలం 28 ఎకరాలు. హైదరాబాద్ సచివాలయం ఉండేది 28 ఎకరాలే. ఇంకా హైదరాబాద్ సచివాలయము, అసెంబ్లీ, తర్వాత హైకోర్టు, రాజ్భవనం అన్ని తీసుకున్నా కానీ 150 ఎకరాలు ఉంది. ఇక్కడ ఆల్రెడీ 53,745 ఎకరాల్లో చేతిలో ఉంది. అది చాలన్నట్లు మళ్ళీ 44,677 ఎకరాలు అనేది ఇది అర్థం లేని వ్యవహారము. ఆ ఆలోచనే రావడం అనవసరం. వీళ్ళు రాజధాని అంటే నగరం కాదు, రాజధాని అంటే సచివాలయము, అసెంబ్లీ, రాజ్భవన్, ఆ 3 కలిస్తే రాజధాని అంటారు. అంతే తప్ప మొత్తం నగరం నిర్మిస్తాం మనం ఏమన్నా. కానీ చంద్రబాబు నాయుడు దృష్టిలో ఆయన రాజధాని అంటే నగరం అనుకుంటున్నాడు. ఆయన సచివాలయము, అసెంబ్లీ, రాజ్భవన్ అనుకోవడం అంతా మొత్తం సమస్య వస్తుంది. కాబట్టి మా వరకు వచ్చేసి మంచి రాజధాని కావాలా, అది ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి, అది ప్రజా రాజధానిగా ఉండాలి తప్పనిచ్చేసి నగర నిర్మాణం మా ఉద్దేశం కాదు. రాజధాని నిర్మాణమే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క 2వ దశ భూ సమీకరణ అనేది అనవసరము అమరావతిలో. అదేవిధంగా మిగతా చోట్ల కూడా చాలా చోట్ల రైతులు ఈ యొక్క 3 పంటలు పండే భూములను వచ్చేసి ఇచ్చేదానికి నిరాకరిస్తున్నారు. రైతుల యాంగిల్లో కూడా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక మూడవది, సరే రైతుల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి న్యాచురల్ గా ఎక్కడికి పోయినా కానీ రైతులు సమస్య చెప్పేదానికి ఎవరివైనా మేమైనా ముందుకు వస్తున్నారు, జగన్ పోయినా ముందుకు వస్తున్నారు, వామపక్షాలు ఎవరివైనా కానీ ముందుకు వస్తున్నారు. వాళ్ళ సమస్యలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నారు. కాబట్టి ఆ నేపథ్యంలో ప్రభుత్వం ఆలోచించి ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి. అట్ ది సేమ్ టైం దీన్ని జగన్మోహన్ రెడ్డి ఇది సమస్యల పరిష్కారం కోసం కాకుండా ఇది జన సమీకరణ, బల ప్రదర్శన యాంగిల్లో ఆలోచించడం అది కూడా కరెక్ట్ కాదు. సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలి కానీ డబ్బులు ఉన్నాయి కదా అని చేసి అవినీతి సొమ్ము ఉందని జన సమీకరణ బస్సులు, లారీలు, కార్లు అన్ని పెట్టేసి మందు బాటిల్ ఇచ్చి జనాల్ని తోలి ఆ బలపరిచయం చేయాల్సిన అవసరం లేదు. గతంలో ఏమి ఎన్నికలకు ముందు సిద్ధం సభలకు బ్రహ్మాండంగా చెప్పారు, జనాలు వచ్చారు. ఏమని? సిద్ధం సభలో బ్రహ్మాండంగా సక్సెస్ అయినాయి. కానీ ఎన్నికల్లో నీకు వచ్చింది 11 సీట్లే. కాబట్టి ఇది జన సమీకరణ, బల ప్రదర్శన, ఇది వాపే తప్ప బలం కాదు. మనం సమస్యల మీద పోరాడాలా ప్రతిపక్ష పార్టీగా, వాళ్ళు కానీ మేము కానీ. అది మన విద్యుత్ ధర్మం. అంతేగాని డబ్బులు ఉంది కదా అని జన సమీకరణ, బలపరిచయం చేసి లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం వచ్చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిపక్షాలకు తమ వాదన వినిపించే అవకాశము ప్రతిపక్షాల ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం ప్రతిపక్షాలు కూడా లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కలగకుండా ప్రజా సమస్యల మీద ప్రతిస్పందించే విధంగా ప్రతిపక్షాలు మేము కానీ, ఆయన కానీ, లెఫ్ట్ కానీ ఎవరన్నా మేము ఆ ప్రకారంగా జగన్ గారు వెళ్ళకపోతే పొదిలి పొగాకు రైతులకు న్యాయం జరిగేది కాదు. మొన్న బ్రాహ్మణపాలెం వెళ్ళకపోతే తోతాపూర్ రైతులకు 260 కోట్ల సబ్సిడీ డబ్బులు వేసేది కాదు అని ఆ పార్టీ వాయిస్ వినిపిస్తా ఉంది సార్. దీన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఒకవేళ ప్రతిపక్ష నేత పోరాడకపోతే
ఇప్పుడు ఆయన ఒక్కడే కాదు, కాకపోతే ఉంటే ఆయనకు సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఉంది కాబట్టి కొంత ఫోకస్ ఎక్కువైంటది. ఆయన కంటే ముందుగానే మేము వచ్చేసి ప్రతి ఇష్యూ కూడా నేను గాని, శర్మిలారెడ్డి గాని, కాంగ్రెస్ పార్టీ పరంగా మా వాళ్ళు వచ్చేసి ఆయన కంటే 1 డే, 2 డేస్, 3 డేస్ ముందుగానే ప్రతి ఇష్యూ మీద ప్రతిస్పందిస్తున్నాం. కాకపోతే మాకు సొంత మీడియా లేదు కాబట్టి పెద్ద మైలేజ్ పబ్లిక్ రావట్లేదు. లెక్కి పోలే. Yes, sir. లేకపోతే ఆయన వచ్చేసి ఎప్పుడో వారానికి ఒకసారి కుంభకర్ణ తిన్న లేచి పోయేవాడే. మేము ఎవ్రీ ఇష్యూ మీద మేము వచ్చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల గురించి ఎవ్రీడే చెప్తున్నాం. అది మిర్చి రైతులు కానీ, లేకుంటే ఏ ఇష్యూ కానీ, అదేవిధంగా వామపక్షాలు సిపిఐ, సిపిఎం వాళ్ళు ఎవ్రీడే వాళ్ళు చెప్తుంటారు. కాకపోతే ఏమంటే ఆయనకు సొంత మీడియా ఉంది కాబట్టి కొంత ప్రచారం ఎక్కువ బయటకు జరుగుతుంది. వస్తాను. మాది రాలే. అంతే తప్పించి డెఫినెట్ గా ఒకవేళ మేము చేసినా ఆయన చేసినా రైతులకు ప్రభుత్వం వచ్చేసి సమస్యలు దండిగా ఉంటాయి, డబ్బు కొంచెంగా ఉంటుంది. కాబట్టి న్యాచురల్ గా అడగని అమ్మాయినా పెట్టదని సామెత ఉంది. కాబట్టి ఉన్న డబ్బులో జీతాలు ఇవ్వాలన్నా, లేకుంటే ఆ స్కీమా ఈ స్కీమా అవస్థలు పడతా ఉంటుంది. గవర్నమెంట్ వచ్చేసి అధికారం వచ్చి దానికోసం రకరకాల హామీలు ఇచ్చింటారు. ఆ హామీలు నెరవేర్చాలా, తర్వాత అనేక సమస్యలు ఉంటాయి. కాబట్టి ఏదైనా డబ్బుతో కూడినటువంటి సమస్యలు ఉంటాయి. కొన్ని ఆర్థికపరమైనవి ఉంటాయి, కొన్ని ఆర్థికేతర ఉంటాయి. ఆర్థికపరమైన దానికి న్యాచురల్ గా వీలైనంత వరకు ప్రభుత్వం వచ్చేసి దాన్ని ఎత్తి చూపకుంటే ఏదో ఆ నాన్నలు దాటిపోతే మనం చూద్దాం అనుకుంటా ఉంటుంది. అప్పుడు అది మా పార్టీ కానీ, వామపక్షాలు కానీ, జగన్ పార్టీ కానీ దాన్ని ఇష్యూ చేసినప్పుడు న్యాచురల్ గా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ వ్యతిరేకత రాకుండా దానికోసం దాని మీద కొంత స్పందిస్తారు. దానికి ఏదో కొంత చేసినట్టుగా కనపడతారు, కొంత చెప్పిన దాంట్లో కొంత చేసి. ఇప్పుడు మిర్చి రైతుల గురించి గుంటూరులో చెప్పారు, ఆఖరికి ఏం జరగలే. గుంటూరు మిర్చి సంబంధంగా ఏదో ఢిల్లీకి పోయారు, అంత ఇంత ఏం చేశారు, ఏం కాలే ఆఖరికి. ఇప్పుడు మ్యాంగో రైతులు కూడా పేరుకేం వచ్చేసి మేము 4 రూపాయలు ఇస్తాము, మీరు 8 రూపాయలు బల్క్ ఇండస్ట్రీ ఇస్తామని చెప్పారు. ఎక్కడ కొనింది లేదు, నచ్చింది లేదు, ఏం ఏడ మామిడికాయలు రాలిపోతున్నాయి, తోటలోనే రాలిపోతున్నాయి, కొందరు మామిడి చెట్టు నరికేస్తున్నారు వచ్చేసి. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం కూడా పెద్దగా ఉరికేదో ఒక రోజు అట్లా కంటి తుడుపుగా చేసినట్టు కనపడతారు, మళ్ళా మరుసటి రోజు ఏమి ఉండదు. కాబట్టి పెద్దగా చేసినట్టు నాకేం అనిపించలే. రైతుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈవెన్ టొబాకో కూడా ఏం జరిగింది నాకు తెలిసి పెద్ద ఏదో ఊరిగా 1 or 2 days చేసినట్టు కనపడతారు, మళ్ళా సరా మామూలే. ఓకే సార్, గతంలో చంద్రబాబు గారితో బాగా పనిచేసిన మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు లాంటి వాళ్ళే ఈ రోజు అమరావతికి వ్యతిరేకంగా భూములు వద్దు నష్టపోతారని చెప్పి బలమైన వాయిస్ వినిపిస్తా ఉన్నారు. ఆ స్థాయిలో కాంగ్రెస్ ఎందుకు చేయలేకపోతుంది? నేను చెప్తున్నా కదా, ఇప్పుడు వడ్డే శోభనాధీశ్వరరావు అన్న వచ్చేసి ఆయన గురువృత్తుడైనప్పుడు బ్రహ్మాండంగా వచ్చేసి ఆయన శక్తివంచన లేకుండా చేస్తున్నాడు. ఆయన మనం ఖచ్చితంగా అభినందించాల్సిందే. కాకపోతే ఏమంటే ఆయన కొంత కమ్యూనిస్టు పార్టీ, సిపిఎం, సిపిఐ, ప్రజా సంఘాలు వాళ్ళని కూడా కలుపుకొని వాళ్ళందరూ కలిసి చేస్తున్నారు. మా వరకు వచ్చేసి మేమైందంటే నేను మెయిన్ గా వచ్చేసి విజయవాడ బేస్ కాకుండా కడప జిల్లాలో పులింద నియోజకవర్గము, నేను వేంపల్లెలో ఇక్కడ ఉండి నేను పిసిసి ముఖ్య అధికార ప్రతినిధిగా ఎవ్రీడే నేను స్పందిస్తూ ఉంటాను. అటు టీవీలో, అటు ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, ఎవరి ఇష్యూ మీద. శర్మిలారెడ్డి గారు వచ్చేసి ఆమె తిరుగుతూ ఉంటారు, విజయవాడ చేస్తుంటారు. కాకపోతే అంటే మాకు మీడియా లేదు. కనీసము విశాలాంధ్రకు సిపిఐ కన్నా విశాలాంధ్ర ఉంది, సిపిఎంకు ప్రజాశక్తి ఉంది, మాకు అవి కూడా లేదు. వచ్చేసి మేము చెప్పింది వచ్చేసి నేను చెప్పింది జిల్లా ఎడిషన్ లో వస్తారు, ఎవ్రీడే జిల్లా ఎడిషన్ లో వస్తుంది నాది మాత్రం. ఏది సాక్షులు వేరు, సాక్షి వచ్చేసి నాది శర్మారెడ్డి గారి కాంగ్రెస్ వాళ్ళది వేరు వాళ్ళు. ఇంకా ఈనాడు జ్యోతి ఏం చేస్తారంటే కొంత జగన్ కన్నా తిట్టే కన్నా దాంట్లో కొంత జిల్లా ఎడిషన్ లో వేస్తారు. ఇది గవర్నమెంట్ తిడితే కన్నా చంద్రబాబు నొప్పితే అది కూడా వేరు. ఇంకా వేసేది ఎవరు మిగతా పేపర్లు వేస్తారు, విశాలాంధ్ర, ప్రజాశక్తి, భూమి, వార్త, సూర్య ఇవన్నీ వేస్తారు. కానీ పాపం సర్క్యులేషన్ తక్కువ కాబట్టి మా వాయిస్ పోవడం లేదు. ఇది మెయిన్ కారణం వచ్చేసి అన్న శోభనాధీశ్వరరావు దేవప్రంగా అభినందించాలా, చేసినట్టే మేము చేస్తున్నాం. కానీ కావడము, రెండవది వచ్చేసి కొంత విశాలాంధ్ర ప్రజాశక్తిని కొంత కాబట్టి దాంట్లో కొంత న్యాచురల్ గా మాది కొంతవరకు దాంట్లో వస్తుంది. మిగతా మెయిన్ సర్క్యులేషన్ ఉండే పేపర్లలో సమస్య ఇదన్నమాట. యాక్చువల్ గా మేము స్పందించక కాదు, ఎవరిడే స్పందిస్తున్నాం. ఓకే సార్, రీసెంట్ గా కొన్ని అంటే సోషల్ మీడియాలో కావచ్చు, డిజిటల్ మీడియాలో కావచ్చు, ఈవీఎంల ట్యాంపరింగ్ సంబంధించి తీవ్ర చర్చ జరుగుతా ఉంది. బీహార్ వేదికగా ఇప్పుడు నవంబర్ లో బీహార్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో
మీ పార్టీ అధినేత రాహుల్ గాంధీ సైతం ఈవీఎంల గురించి పెద్ద ఎత్తున సంచలన ఆరోపణలు చేస్తా ఉన్నారు. దాని రియాలిటీ ఇంపాక్ట్ ఆ ఏపీలో ఇంకా పెద్ద ఎత్తున కనిపిస్తా ఉంది. అసలు ఈవీఎంల మీద, ఈవీఎంల మాల్ ప్రాక్టీసెస్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? దీన్ని మనం విధంగా మనం వచ్చేసి చెప్పలేం కానీ ఓవరాల్ గా మొదటి నుండి కూడా ఈవీఎంల మీద విశ్వసనీయత మీద అనుమానము అన్ని పార్టీలకు వచ్చినాయి. ఈవెన్ బీజేపీ వచ్చేసి పురువృద్ధుడు అగ్రనాయకుడు లాల్ కృష్ణ అద్వానీ గారే 2004, 2009 అప్పుడు లాల్ కృష్ణ అద్వానీ గారే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉందని చెప్పేసి వద్దని చెప్పేసి ఆయనే రైట్ చేశాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా 2004, 2009లో ఓడిపోయినప్పుడు ఆయన కూడా వచ్చేసి ఈవీఎంలకు వ్యతిరేకంగా ఆయన కూడా ప్రచారం చేసినోడే. అదేవిధంగా అన్ని పార్టీలు ఏదో ఒక సమయంలో వచ్చేసి అన్ని పార్టీలు ఈవీఎంలు వద్దన్నట్టు. సరే దాని గురించి ఇదమిద్దంగా వచ్చేసి కాకుండా కానీ ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలు కూడా అమెరికా కానీ బ్రిటన్ కానీ ఇటువంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా అవి కూడా ఈవీఎంలు వాడకుండా ఈవెన్ ఎలన్ మస్క్ లాంటి వాడు టెక్నాలజీలో ఎక్స్పర్ట్స్ కూడా ఎలన్ మస్క్ ఆయనే వచ్చేసి ట్యాంపరింగ్ అవకాశం ఉంటుంది, వద్దు బ్యాలెట్ పేపర్ చెప్పని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అమెరికా, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్ కొన్ని దేశాలు కొన్నాళ్ళు ఈవీఎంలు ఉపయోగించి మళ్ళీ రివర్స్ కు బ్యాలెట్ పేపర్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు సరే ఇన్ని పార్టీలు వచ్చేసి వద్దన్నప్పుడు ఏమి ఎలక్షన్ కమిషన్ కు ఎందుకు ఆయనకు అంత ఈవీఎంలే కావాలని ఏముంది? అదికేమో లోకల్ బాడీ ఎన్నికలేమో బ్యాలెట్ పేపర్ నిర్వహిస్తున్నాం, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్. మరి అట్లాంటప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు కూడా ఏం బ్యాలెట్ పేపర్ తో నిర్వహిస్తే వచ్చిన ఇబ్బంది. ఇంతమంది వద్దన్నప్పుడు గతంలో బీజేపీ వద్దన్నది, టీడీపీ వద్దన్నది, ఇప్పుడు జగన్ పార్టీ వద్దంటుంది, కాంగ్రెస్ పార్టీ, మిగతా అన్ని పార్టీలు వద్దన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ కు ఏమంత దురద వాళ్ళకు వచ్చేసి ఈవీఎంలే కావాలని బ్యాలెట్ పేపర్ తో నిర్వహించి సిస్టమ్ పూర్తిగా పోయిందంటే అలాగే నిర్వహిస్తున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఇంతకన్నా ఎక్కువ అవసరం ఉంటుంది, వచ్చేసి క్యాండిడేట్స్ ఎక్కువ ఉంటారు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు ఎంతమంది, కొన్ని కోట్ల మంది. అది నిర్వహించినప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ వచ్చేసి బ్యాలెట్ పేపర్ ద్వారా మళ్ళా గతంలో అనేక సంవత్సరాల పాటు నిర్వహించాం కదా, అనేక దేశాలు నిర్వహించినప్పుడు దానికి పోతే దీనికి ఇంత ప్రతి ఎన్నిక వచ్చేసి సరే గెలిచిన వాళ్ళు వచ్చేసి ఈవీఎంలు బాగున్నాయంటారు, ఓడిపోయిన వాళ్ళు బాగా ఉండొచ్చు, అది వేరేది. కానీ అన్ని పార్టీలు ఏదో ఒక సందర్భంలో అన్నిటే ఏదైనా సరే ఒక విశ్వసనీయతకు డౌట్ వచ్చినప్పుడు ఎందుకు దాని మీద పోలా? ప్రజాస్వామ్యానికి ఫైనల్ గా విశ్వసనీయత ముఖ్యం. గెలిచినా ఓడినా కరెక్ట్ గెలిచారు, ప్రజాభిప్రాయం అనేది రాకున్నప్పుడు అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ఒక స్థాయికి పోయిన తర్వాత ఇంకా ఎన్నికల మీదనే పోయినప్పుడు వచ్చేస్తుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆ కోణంలో ఆలోచిస్తారు. కొన్ని మెరిట్స్ ఉండొచ్చు, ఈవీఎంల వలన త్వరగా కౌంటింగ్ జరుగుతుంది, దాంట్లో వచ్చేసి ఇన్వాలిడ్ ఓట్స్ ఉండవు, కాబట్టి కొంత ఉండొచ్చు. కానీ విశ్వసనీయత అన్నిటికంటే ముఖ్యం. కనీసము వీవీప్యాట్స్ చేతికొచ్చి మనము వచ్చినప్పుడు వీవీప్యాట్ మనకు కనపడుతుంది, జారిపోతుంది. అట్లా కాకుండా వీవీప్యాట్ మన చేతికి వచ్చి మనం వచ్చేసి బాక్స్ లో వేసేట్టుగా చేస్తున్నా కానీ అది ఆటోమేటిక్ గా సరిపోతుంది. లేదు కౌంటింగ్ అప్పుడు ఫస్ట్ రౌండ్ వచ్చేసి వీవీప్యాట్స్ లెక్కించి ఆ వీవీప్యాట్స్ అండ్ ఈవీఎం ఆ యొక్క ఫిగర్ సరిపోతే తర్వాత మిగతా ఈవీఎంలకి పోవచ్చు. అది కూడా చేయడం లేదు. కనీసం కౌంటింగ్ అప్పుడు ఒక 14 రౌండ్లు, 16 రౌండ్లు, 20 రౌండ్లు ఉంటాయి. మొదటి రౌండ్ అది 18 టేబుల్సా, 20 టేబుల్సా ర్యాండమ్ గా పెట్టి మొదటి రౌండ్ వచ్చేసి వీవీప్యాట్లు ఎంచుతే, వీవీప్యాట్లు చిన్నవి ఉంటాయి, వీవీప్యాట్లు ఎంచితే ఆ వీవీప్యాట్ కు ఆ ఈవీఎం లో వచ్చిన నంబర్ కు టాలీ అయితే మళ్ళీ మిగతా రౌండ్ లో పోవచ్చు. అది కూడా చేయడం లేదు. కనీసం 5% తర్వాత చేయాలి, అది కూడా చేయడం లేదు. కాబట్టి అనుమానం వస్తా ఉంది ఎవరికైనా సరే. కాబట్టి బ్యాలెట్ పేపర్ కు పోవడమా లేదా వీవీప్యాట్లు ఓటర్ చేతికి వచ్చి వేయడమా లేదా ఫస్ట్ రౌండ్ వచ్చేసి వీవీప్యాట్స్ లెక్కించి టాలీ చేయడమా, ఇది ఏదో ఒకటి చేస్తే తప్ప లేకుంటే విశ్వసనీయత ఏదో ఒక టైంలో ప్రతి ఒక్కరూ వెలిపిస్తూ ఉంటారు. మేము అనొచ్చులే, మరి మేము ఆ విధంగా నా అధికారం ఉండే వాళ్ళు మేము ఆ విధంగా ఉంటే మరి జార్ఖండ్ లో ఎందుకు రాకూడదు, లేకుంటే ప్రియాంక గాంధీ నియోజకవర్గంలో ఇది వెస్ట్ బెంగాల్ ఎందుకు రాకూడదు అని అనొచ్చు. దానికి మనం ఆన్సర్ చెప్పలేము. కాబట్టి నమ్మకం లేనప్పుడు ఎందుకు దాని తొలగిపోవాలా? ప్రజాస్వామ్యానికి అన్నిటికంటే ముఖ్యం వచ్చేసి నమ్మకం కదా, విశ్వసనీయత కదా. విశ్వసనీయత లోపించినప్పుడు
ఇంకా ప్రజాస్వామ్యానికి విలువ ఏముంది? ప్రజాస్వామ్యం మీద నమ్మకపోతే ఈ దేశం ఏమైపోతుంది? ఇంత పెద్ద దేశం వచ్చేసి. కాబట్టి ఆ కోణంలో ఆలోచించాలి. ఓకే. థాంక్ యూ వెరీ మచ్ సార్. మీ వాల్యుబుల్ టైమ్ మైరా మీడియా కేటాయించి ఇన్ని విషయాలు చెప్పినందుకు. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్.